అండ్ 476 మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసిన మాకు, 30 ఇయర్స్లో 63 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన మాకు, ఈ టాక్సిక్ గురించి నేను ఒక విషయం చెప్పాలి. యష్ గారి గురించి అండ్ మై ప్రొడ్యూసర్ కేవిఎన్ గారి గురించి. మేము ఇన్ని సినిమాలు తీసినా ఈరోజు ఆల్ ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కేవిఎన్ గారు. ఆల్ లాంగ్వేజ్లో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ వారు. తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం ఆల్ లాంగ్వేజెస్లో సినిమాలు తీశారు. రామానాయుడు గారి తర్వాత కేవిఎన్ గారు ఈరోజు ఆల్ ఇండియాలో ఆల్ లాంగ్వేజ్లో తీస్తున్న సినిమా ప్రొడ్యూసర్. పెద్ద క్లాప్స్ కొట్టండి వారికి. మొన్ననే తమిళ్ మన సీఎం గారు జననాయకన్, ఇప్పుడు యష్ గారితో టాక్సిక్, హిందీలో అక్షయ్ కుమార్ గారితో సినిమా, ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారు. చిరంజీవి గారితో మర్చిపోయాను, మెగాస్టార్ చిరంజీవి గారితో తెలుగులో సినిమా, ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్. మీ విజన్ ఆల్ లాంగ్వేజ్లో చేస్తూ ఇండియన్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్. అండ్ యష్ గారు, మా పరిచయం కేజీఎఫ్ మూవీతో అయింది. ప్రశాంత్ నీల్ మా హర్షిత్కి వెరీ క్లోజ్. అలా యష్ గారితో పరిచయం అయింది కేజీఎఫ్ 2 చాప్టర్ అప్పుడు. సరే క్యాజువల్గా సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అంత అయిపోయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ఏం చేస్తున్నారని అడిగాను. సార్ ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్ అన్నాడు. కేజీఎఫ్ తర్వాత ఎవరైనా పెద్దగా ఆలోచిస్తారు. యష్ గారు దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీని మట్టుకే చూసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు తన కెరియర్ని ఈరోజు పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారు టాక్సిక్ని. సార్ మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్. యూనివర్సిటీని క్రియేట్ చేశారు. అలాగే యష్ గారు మీరు మీ విజన్తో ఈరోజు ఇండియన్ ఫిలిమ్స్ని వరల్డ్కు తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతూ గారిని పరిచయం చేస్తున్నాను కేవిఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిశ్రా म्यूजिक कंपोजर विशाल एक बार उठ के सबको हाई बोलो. ఈ మధ్య నేను విశాల్ని కలిసినప్పుడు యష్ గారు ఈ సినిమా గురించి విశాల్ ఒక మాట అన్నాడు, రాజు భాయ్ ఏ 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. वाह विशाल, चलो आपका वर्ड के साथ हमारा केविएन साहब को, यश सर को और गीतू मैडम को सबको ऑल द बेस्ट. एंड कियारा एंड अदर ऑल कास्ट एंड क्रू ऑल द बेस्ट. थैंक यू वेरी मच. అంటే మన యష్ గారితో డైరెక్ట్ సినిమా తెలుగులో ఎప్పుడు? యష్ గారు సినిమా కన్ఫర్మ్ చేశారు కానీ అది ఎప్పుడు నాకు తెలియదు, వారికి తెలియదు. యష్ గారు ఎంత క్లియర్ అంటే మాకు ఎలా అయితే ప్యాషన్ సినిమా గురించి వారికి కూడా అదే. కాబట్టి మా ఇద్దరు వేవ్ లెంత్ అక్కడే కలిసాయి. వారు ఒకటే చెప్తారు, సార్ మనం కలిపి చేయబోయే సినిమా అదే కథ వెతుక్కుంటూ వస్తుంది, నేనే చెప్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్. వారు రాఖీ బాయ్ అన్నారు అన్నట్టు కదా, వెయిటింగ్ అన్నట్టు మేము కూడా వెయిటింగ్ సార్. మీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.